అందరికీ నమస్కారం. స్టోరీ టు భగవద్గీత అనే ఛానల్కి స్వాగతం. ముందుగా మనం భగవద్గీతలో ఉన్నటువంటి చాప్టర్స్ని తెలుసుకుందాం. అంటే చాప్టర్స్ అంటే ఇప్పుడు మనకి బుక్ చదివేటప్పుడు ఇండెక్స్ ఎలానో భగవద్గీతలో కూడా చాప్టర్స్ అధ్యాయాలు అలా ఉన్నాయి. టోటల్గా 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో ఫస్ట్ది ఒక స్టోరీ లాగా నేర్చుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు కుటుంబీకులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరికి 100 మంది అన్నదమ్ములు, ఇంకొకరికి 5 మాత్రమే అన్నదమ్ములు. 5 ఉన్నటువంటి వాళ్ళు ధర్మంగా చాలా పద్ధతిగా జీవించేవాళ్ళు. 100 మంది ఉన్నటువంటి అన్నదమ్ముల్లో వాళ్ళ మీద 5 మీద జలస్ అనేది అధర్మంగా పరిపాలించేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఒక కామన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను పంచుకోవాలి అనుకునే ఉద్దేశంలో 100 మంది ఉన్నటువంటి అన్నదమ్ములు స్వార్థంగా ఆలోచిస్తారు. 5 మాత్రం న్యాయబద్ధంగా అడుగుతారు. కానీ ఆ 100 అన్నదమ్ముళ్ళు యుద్ధానికి సిద్ధమంటారు. ఈ క్రమంలోనే వాళ్ళకి ఒక పెద్ద మనిషి అవసరం ఏర్పడుతుంది. ఆయన పేరే కృష్ణుడు. కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, కృష్ణ, మేము యుద్ధం చేయాలి అనుకుంటున్నాము అంటే, నేను ఎవరి వైపు యుద్ధం చేయను, నేను ఉన్నాను, నా సైన్యము ఉంది, ఒకళ్ళు మీరే సెలెక్ట్ చేసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ 100 మంది సైనికులు, మనం 100 మంది ఉన్నాం, మనకు సైనికులు కావాలి అని చెప్పేసి సైన్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సైన్యం ఇన్ ద సెన్స్ ఆర్మీ. అదేవిధంగా 5 ఉన్నటువంటి అన్నదమ్ములు, కృష్ణ, నువ్వు మా దగ్గర ఉంటే చాలయ్యా, నువ్వు మాకు చేసే మార్గనిర్దేశం మాకు చాలా ముఖ్యమని చెప్పేసి కృష్ణుడిని తీసుకుంటారు. ఆ కృష్ణుడి యుద్ధం మొదలవుతుంది. శంఖారావం మొదలవుతుంది. ఈ లోపులో ఆ 5 ఉన్నటువంటి అన్నదమ్ముల్లో అర్జునుడు అనే ఒక వ్యక్తి ఆ యుద్ధానికి సిద్ధమయ్యే ముందు అందరినీ చూస్తాడు. ఆ అందరినీ చూసే క్రమంలో అర్జునుడు అనుకుంటాడు, అయ్యో, వీళ్ళందరూ మా అన్నదమ్ములే కదా, నా తోబుట్టువులే కదా, మరి ఎందుకు నేను ఈ యుద్ధం చేయాలి? ఈ యుద్ధం చేయడం వల్ల నేను పొందేది ఏంటిది? ఆ పొందే లాభం వల్ల నాకు కలిగేది ఏమిటి అనేది ఆలోచించుకుంటూ, అయ్యో, నేను ఈ యుద్ధం చేయలేను కృష్ణ అని కృష్ణుడితో చెప్తాడు అన్నమాట. అంటే ఇక్కడ అర్జునుడు విషాద యోగంలో ఉన్నాడు. అదే ఫస్ట్ చాప్టర్ నేమ్, అర్జున విషాద యోగం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జై శ్రీకృష్ణ. కృష్ణార్పణ.